మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ప్రజా దర్బార్కి చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. ఉద్యమకారులు కూడా చాలా మంది వస్తున్నారు. మన పక్కన ఒక సార్ ఉన్నారు, తను కూడా ఉద్యమకారులే. ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏంటి, ఏం ఆశించి వచ్చిర్రు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామం. అక్కడ తెలంగాణ 1969లోనే అక్కడ పెద్ద ఉద్యమం జరిగింది. అక్కడ రైల్వే ట్రాక్ ఉంది నాగులవంచ పక్కన. అక్కడనే మేమంతా గ్రడ్డర్లు పెట్టి అక్కడ ఆంధ్ర తెలంగాణ ట్రైన్స్ అన్నీ బంద్ చేసినాం. అప్పట్లోనే మేము 69లోనే ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా మేము చాలా పోరాడినాం. కనీసం మాకు ముఖ్యమంత్రిని కలవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు గత ముఖ్యమంత్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తున్నారని ఒక మాట అన్నందుకు మేము కృతజ్ఞత చెప్పడానికి వచ్చినాం. అంతేగాని వేరే విషయం ఏమీ లేదు. ఎట్లా అనిపిస్తుంది సార్, అంటే కాంగ్రెస్ సర్కార్ ఫామ్ అయింది, ఎట్లుంటది అనుకుంటున్నారు? ఒక 3-4 రోజులే కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక 3-4 రోజులే. మరి ఇప్పుడే దీని గురించి ఏం చేయాలి? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పింది అయితే జనం 50% నమ్మారు. మరి ఇంకా తతిమ్మ 50% ఏం చేస్తాడో మాకైతే తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించున్నాను కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించితే బాగుంటుంది. తెలంగాణ ఉద్యమకారులుగా మేమైతే ఏమి ఆశించి రాలేదు. మమ్మల్ని గౌరవించితే చాలు, అదొకటి మాకు తృప్తి ఉంటుందని మేము. మంత్రివర్గ కూర్పు పైన మీ మాటలు సార్? అవన్నీ వాళ్ళ అది రేవంత్ రెడ్డి గారి ఇష్టం, అది మాకు అది సంబంధం లేదు. థ్యాంక్ యూ. నా పేరు ముత్తినేని సూరేంద్ర అండి, నేను జర్నలిస్ట్నే. అయితే ఇక్కడ చూడటానికి వచ్చిన ఇదంతా ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ లైన్లు కట్టడం జనాలందరినీ ఉండడం బాగాలేదు. అయితే దానికి తగ్గట్టుగా కౌంటర్లు పెట్టి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కౌంటర్లు పెట్టి అమ్మటి ఇచ్చిపోతే 10 నిమిషాల్లో పని అయిపోయిందండి అన్న. మొదటి రోజే కదన్న కొంచెం వాళ్ళు, అందుకని అదే విషయం వాళ్ళు పెట్టరని దానికి ఆ రకంగా చెప్తున్నాను. నేను ఉన్నది కాబట్టి చెప్తున్నాను అండి. అట్లా మనం అలాగ కౌంటర్ పెడితే ఏంటంటే 10 నిమిషాల్లో ఇప్పుడు చాలా వృద్ధులు వస్తున్నారు, దివ్యాంగులు వస్తున్నారు, రకరకాల. ఇప్పుడు 1 గంట అయింది, 9 స్టార్ట్ అయితే 1 గంట దాకా అయింది. భోజనాలు బెటర్గా ఇక్కడ. అందుకనే వాళ్ళు కౌంటర్లు ఇచ్చిపోతే ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ వచ్చిన వాళ్ళు 10 నిమిషాల్లో పని అయిపోయింది. అదొకటి కొద్దిగా మంచి ఈజీ మెథడ్. అదే యాజ్ ఏ సిటిజన్కి చెప్తున్నాను అనుకోరాదండి.